పార్టీలు గెలుస్తాయి, సిద్ధాంతాలే ఓడిపోతాయి. 5 ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలు తేల్చి చెప్పిన నయా ఫార్ములా ఇది. ఎప్పట్లాగే ఈసారి కూడా ఓటరన్న కొన్ని పార్టీల్ని ఓడించాడు, ఇంకొన్ని పార్టీల్ని గెలిపించాడు. కానీ తానొక అర్థం కాని ఫదిలినంటూ మళ్లీ రుజువు చేసుకున్నాడు. యూపీ తీర్పుకు ఏది ప్రాతిపదిక? దేన్ని ఆశించి ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చుకున్నాడు? ఎన్నికలన్న తర్వాత ఆయారాం గయారాంలకు లెక్కే లేదు. మహామహా ఓడలే బళ్ళైపోతాయి. పదవుల నుంచి రాజీనామా చేసి పారిపోతాయి కూడా. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఉత్తరప్రదేశ్లో కూడా ఇటువంటి గొప్ప గొప్ప మార్పులుంటాయని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అనుకున్నట్లే భూమి బద్దలయ్యేంత గొప్ప తీర్పు బయటకొచ్చింది. ఉత్తరాది ఓటరు మామూలోడు కాదు, మహామొరటోడు. అంతెత్తున్న ఏనుగమ్మనే నేలకేసి కొట్టాడు. మాయావతి మోనార్క్ పాలనకు మంగళం కూడా పాడేశాడు. బీఎస్పీని అపోజిషన్ సైడ్కు నెట్టేసి ములాయం అనే ఇంకో పాత కాపును నెత్తిన పెట్టుకున్నాడు. ఎందుకింత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడన్నదే మన అంచనాలకి అందని విషయం. ఓకే, మాయా పాలన అత్యంత అరాచకమే అనుకుందాం. దళిత ముసుగు కప్పుకొని మిగతా వర్గాలన్నింటినీ రాచి రంపాన పెట్టిందని, కనీసం నెలకొక్కటైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవ్వాలన్న ఆదేశాలే చాలు మాయావతి దుడుకుతనం ఎంతో తెలియడానికి. మాయను ఇంటికి పంపించడం అనే సింగిల్ లైన్ ఎజెండాతో మిగతా అన్ని వర్గాలు కత్తి కట్టేశాయి అనుకుంటే మరిప్పుడు పిలిచి కిరీటం పెట్టింది ఎవరికి? అరాచక రాజకీయాలు చేసే సమాజ్వాదీ పార్టీకే. ములాయం జమానా అంటేనే అదొక గుండాల రాజ్యం అని పేరు. ములాయం పాలనలో నేరాల్ని ఘోరాల్ని తట్టుకోలేకే యూపీ ఓటరు 2008లో మాయకు ఛాన్స్ ఇచ్చాడు. జాతీయ పార్టీల మీద విశ్వాసం ఉంచలేక, వేరే ప్రత్యామ్నాయం అందుబాటులో లేక ఇలా అడ్జస్ట్ అయిపోయాడా? రాష్ట్రాన్ని 4 ముక్కలు చేస్తానంటూ తన స్వార్థం కోసం లేనిపోని వేర్పాటువాదాన్ని ఎగదోసిన మాయావతి పాచిక కూడా అక్కడ అట్టర్ ఫ్లాపే. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్న మాయా సూత్రాన్ని యూపీ ఓటర్ స్వీకరించాడా లేక తోసిపుచ్చాడా? ఇవాల్టి యూపీ తీర్పులో జీవం ఉందనే అనుకుంటే అక్కడి ఓటర్లంతా సమైక్యవాదుల కిందే లెక్క. యూపీ ఓటర్ అస్సలు పట్టించుకోని అంశం ఇంకోటుంది, రాజకీయ వారసత్వం. 2 సంవత్సరాల నుంచి లక్నోనే టార్గెట్గా చేసుకున్న కాంగ్రెస్ రాకుమారుడు రాహుల్ గాంధీ యూపీని కొట్టిన తర్వాతే ఢిల్లీకి తిరిగి వస్తానంటూ శపథం చేసుకున్నాడు. గాంధీ వంశాంకురంగా పరిచయం చేసుకున్న రాహుల్ను చీకొట్టాలనుకున్నాడో ఏమో. వాళ్ల సొంత అడ్డాలైన అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో కూడా అవమాన భారాన్నే మిగిల్చేశాడు. కానీ వారసత్వ రాజకీయాల్ని ఈసడించుకునేంత గొప్ప మనసున్నవాడే అయితే ఇదే యూపీ ఓటర్ ములాయం పుత్రరత్నాన్ని ఎందుకు ఆదరించి నెత్తికెత్తుకున్నట్లు? దాదాపు 800 పార్టీ మీటింగుల్ని జయప్రదం చేయించుకుని నాన్నకు తగ్గ కొడుకు అనిపించుకున్న అఖిలేష్ యాదవ్ ఇప్పుడు ఉత్తరాన ఉదయించిన కొత్త సూర్యుడు. కానీ అక్కడ గెలిచింది మాత్రం వారసత్వ రాజకీయమేనన్నది మర్చిపోకూడని అంశం. ఆధునిక ఓటర్ అనేవాడు అభివృద్ధిని పట్టించుకోడు, అవినీతిని పట్టించుకోడు, మాయ చేసే మేనిఫెస్టోల్ని అస్సలు నమ్ముకోడు. ప్రభుత్వాన్ని ఒక పార్టీ నుంచి పీకి గుడ్డిగా ఇంకో పార్టీ చేతిలో పెట్టడం ఒక్కటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్టరల్ పాలసీ. కానీ ఇక్కడ అభివృద్ధి వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు మినహాయింపునిచ్చి తీరాల్సిందే. నితీష్ కుమార్, నరేంద్ర మోడీల మీద క్వింటాళ్ల కొద్దీ అచంచలమైన విశ్వాసం ఉంచి పదవుల్ని పువ్వుల్లో పెట్టి మళ్లీ వాళ్ల దోసిళ్లలోనే పోస్తున్న సదరు ఓటర్ని అభినందించి తీరాల్సిందే. మళ్లీ ఉత్తరప్రదేశ్ దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు అక్కడ ములాయందే సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగినంత స్కోర్ కూడా సమాజ్వాదీ పార్టీ ఖాతాలో పడిపోయింది. పనిలో పనిగా నిఖార్సైన వారసుడికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చుకున్న ములాయమే ఇప్పుడు యూపీలో వన్ అండ్ ఓన్లీ హీరో. కుడిభుజం అనుకున్న అమర్ సింగ్ లేకపోయినా, జయప్రద లాంటి గ్లామర్ పవర్ దూరమైన అవలీలగా గెలిచిపోయిన ములాయం సింగ్ యాదవ్ లక్నో అండ్ ఢిల్లీ సెంటర్ ఏదైనా సరే కాంగ్రెస్కు చుక్కలు చూపించడానికి రెడీ. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా చక్రం తిప్పడానికి ఎవరు రెడీ? కాంగ్రెస్ను ఇప్పుడు సెంటర్లో తమ భుజాలనెత్తుకున్న పార్టీల్లో సమాజ్వాదీ పార్టీ కూడా ఒకటి. తేడాలొస్తే భుజం మీద నుంచి సోనియాను కిందకు దించడము ఖాయం. పాపం కాంగ్రెస్ రాహుల్ కాలం వస్తుందని ఆశపడింది. కానీ వచ్చింది మాత్రం రాహుల్ కాలం కానే కాదు, రాహుకాలం మాత్రమే. బహుత్ పరేషానీ.